నమస్తే, వెల్కమ్ టు బహుజన టైమ్స్. ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో జగన్ అన్నను మళ్లీ సీఎం చేసుకునేందుకు ప్రజలు సిద్ధం. కదిరిలో వైసీపీదే గెలుపు, జిల్లా మహిళా ప్రెసిడెంట్ జ్యోతక్క. 8 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబుదే. ఇంటింటికి జగనన్న సీనన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గ ప్రజలు. ఇక ప్రతిపక్షాల మాయా మాటలు నమ్మొద్దు, మేము సైతం సిద్ధం. ఎన్నికల ప్రచారంలో మహిళలు జోరందుకున్న ఎన్నికల ప్రచారం. రెడ్డి నగర్ ఆంజనేయ స్వామి గుడిలో పార్టీ నేతలతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నర్సారావుపేట నియోజకవర్గంలోని ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన నర్సారావుపేట గౌరవ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నర్సారావుపేట నియోజకవర్గం పరిశీలకులు షేక్ గులాం రసూల్. ఈ సందర్భంగా నర్సారావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నర్సారావుపేట నియోజకవర్గం పరిశీలకులు షేక్ గులాం రసూల్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4.5 ఏళ్లలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తోడ్పడే విధంగా మేనిఫెస్టో ఉందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. ఎన్నికల శంఖారావాన్ని మోగిస్తూ ఈరోజు మొట్టమొదటిసారిగా 3వ డివిజన్ నుంచి ఈరోజు ప్రచారంలో భాగంగా ఈరోజు చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు నరసరావుపేట సీటుని ఎందుకు ఇవ్వట్లేదనేది ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి చూస్తూ ఉంటే నిజంగా నేనైతే గుంటూరు పరిశీలకులుగా వచ్చినప్పుడు నేను ఇక్కడేదో అసలు ఇక్కడ పార్టీ ఎందుకని స్ట్రాంగ్గా ఉందా లేదా అనేది చూడటానికి వస్తే ఏ గడపకి వెళ్ళినా కూడా ఈరోజు 99% ప్రజలు ఈరోజు ఎంతో హర్షాలు చేస్తూ మహిళలు కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఈరోజు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని, డాక్టర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ ఎన్నికలు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం విజయం చేకూర్చే విధంగా కూడా ముందుకు సాగాలని చెప్పని పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టడమే కాకుండా మహిళలు కూడా స్వచ్ఛందంగా అపార్ట్మెంట్స్లో నుంచి వాటి నుంచి వచ్చి వాళ్ళ యొక్క హారతులు చూస్తూ ఉంటే నిజంగా తెలుగుదేశం పార్టీ ఇక్కడ అభ్యర్థిని పెట్టడానికి కూడా వాళ్ళ వెన్నులో ఎందుకు వణుకు పుడుతుందా అనే విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమైంది. నరసరావుపేట నియోజకవర్గంలో ఈరోజు ఎన్నికల ప్రచారం పట్టణంలో 23వ వార్డులో ప్రారంభించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అట్లానే మా పరిశీలకులు రసూల్ గారు, అట్లానే ఎక్స్ కౌన్సిలర్ కోటిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరగటం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఇంటికి వెళుతున్నాం, ప్రతి గడపకి కూడా వెళుతున్నాం. ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు, ఈరోజు సంక్షేమ పథకాలు అందరికీ కూడా చేరటం, కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందజేయటం చాలా గొప్ప విషయం. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు గెలిపించుకుందామా, మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోంటేనే మాకు ఈ పథకాలన్నీ వస్తాయని చెప్పే భావనతో ప్రజలందరూ కూడా ఉండటం చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు ఇప్పుడే చూసాం ఎక్స్ కౌన్సిలర్ ఇంతకుముందు, మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు, సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి చేరుతున్నాయి. వాలంటీర్ వ్యవస్థ అద్భుతంగా ఉంది. వాలంటీర్లు ఈరోజు బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రతి గడపకి వచ్చి పెన్షన్లు ఇవ్వటమే కాకుండా ప్రభుత్వ పథకాలని కూడా అందించే కార్యక్రమం చేస్తున్నాం. నిన్న మరి జనసేన తెలుగుదేశం పార్టీ కలయిక చూసాం. ఈ వార్త న్యూస్ నెంబర్ 1. కదిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించడంతో పాటు ముచ్చటగా 3వసారి జెండా ఎగరవేస్తామని ఆ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు అరుణ అలియాస్ జ్యోతక్క పేర్కొన్నారు. కదిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిఎస్ మక్బూల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కదిరి మున్సిపల్ పరిధిలోని కస్తూర్బాయి వీధికి చెందిన 30 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరగా వారిని జ్యోతక్క, బిఎస్ మక్బూల్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కదిరి నియోజకవర్గంలోని సౌమ్యుడు, మంచి మనసున్న వ్యక్తిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థిగా ప్రకటించడం కదిరి ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. మక్బూల్ లాంటి వ్యక్తి అసెంబ్లీలో అడుగు పెడితే సామాన్యులకి ఎల్లవేళలా అండగా నిలబడతానన్నారు. फिरो मजा इधर फिरो
इधर देखो माँ, इधर देखो। ఎమ్మెల్యే క్యాండిడేట్ వైఎస్ఆర్ పార్టీ తరఫున ఆయనను కదిరి నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలుపొందించుకొని మన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్ళి అట్టడుగు వర్గ ప్రజలను మనము ముందరికి నడిపించి వాళ్ళ బాగోగులను, వాళ్ళ సాధక బాధకాలను, వాళ్ళ కష్ట నష్టాలను కూడా అన్నీ పంచుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ముందుకు వచ్చినటువంటి క్యాండిడేట్ అబ్దుల్ బాషా అన్న పైన ఈ బాధ్యత ఎక్కువ ఉంటుందని చెప్పేసి నియోజకవర్గం పైన ఈ ప్రజలకందరికీ కూడా న్యాయం చేస్తాడని చెప్పేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలు అత్యధికంగా మెజార్టీ సంపాదించుకొని మెజార్టీతో గెలుపొంది మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, నూతన ఎమ్మెల్యేగా రాగలుగుతాడని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. గుంటూరు జిల్లాలోని తెదేపా కార్యాలయంలో గురువారం నాడు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తెనాలి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ 8 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత చంద్రబాబుదే అని కొనియాడారు. వైకాపా పార్టీ వెనుకబడిన వర్గాలను అమానవీయంగా హత్య చేశారని ధ్వజమాడారు. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఇన్ఛార్జ్ మహమ్మద్ నజీర్, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పదవుల్లో భాగంగా స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్ ఇచ్చి అనేక మందిని సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా, చైర్మన్లుగా కూడా చేసిన సంగతిని మనం మర్చిపోకూడదు. ఆ తర్వాత అదే వరవాడిని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించి సమాజంలో సగభాగం ఉన్న బీసీలు, 50% పైగా ఉన్న బీసీలని అన్ని రంగాల్లో అభివృద్ధి తీసుకురావాలనే ఉద్దేశంతో 33.4 దాదాపు 34% రిజర్వేషన్లు పెంచి అనేక రంగాల్లో ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా అసలు బీసీ సంక్షేమానికి ఒక విభాగం అంటూ ఉండేది కాదు. సోషల్ వెల్ఫేర్లో ఒక భాగంగా ఉండేది తప్ప బీసీ సంక్షేమ శాఖ అనే ఒక శాఖ లేదు. దాన్ని కేవలం తెలుగుదేశంగా పార్టీ తీసుకొచ్చింది. అంతేకాదు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీ సంక్షేమ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని కూడా మీకు గుర్తు చేస్తాం. అంతేకాదు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టింది ప్రత్యేకంగా బీసీలకి తెలుగుదేశం పార్టీ. ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చిలుకూరి రామ్ కుమార్ పర్యటించారు. గత 10 రోజుల క్రితం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన బీజేపీ జెండాను గుర్తు తెలియని వ్యక్తులు జెండాను పీకి జెండా ఫోల్ను వంచి ఈ ఘటనను చిలుకూరి పరిశీలించారు. అనంతరం నూతన బీజేపీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల 10 రోజుల క్రితం ఇక్కడ నా చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ జరిగిందని, బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి గుర్తు తెలియని దుండగులు జెండా ఫోల్ను వంచి జెండాను పక్కనే ఉన్న కాలువలో పడేయడం దారుణమని అన్నారు. ఈ చర్యకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. जय बीजेपी, जय बीजेपी, भारत माता के, भारत माता के, भारत माता के, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय चिलकुरे, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, जय बीजेपी, भारत. ప్రతిపాడు నియోజకవర్గంలో ఏలేశ్వరం మండలంలోని తూర్పు లక్ష్మీపురం గ్రామంలో మా స్థానిక కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు జెండా దిమ్మ కట్టి జెండా ఎగిరేయడం జరిగింది. నేనే స్వయంగా వచ్చి జెండా ఎగిరేయడం జరిగింది. దాన్ని ఇక్కడ
సంఘ వ్యతిరేక శక్తులు జెండాని లాగేసి ఆ దిమ్మని కూడా డిస్టర్బ్ చేసి పాడు చేయడం జరిగింది. ఆధారాలు లేవు గనక మేము ఏ పార్టీ వారు చేశారని ఆరోపణ చేయట్లేదు, కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా కనిపిస్తూ ఉంది. మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము, కానిస్టేబుల్ గారిని పంపడం జరిగింది, వారు ఇన్వెస్టిగేట్ చేస్తారు. ఇంతకుముందు కూడా పరిమితడక గ్రామంలో, దగ్గరలో ఉన్న పరిమితడక గ్రామంలో కూడా మేము కట్టిన జెండా దిమ్మకి ఈ వైసీపీ వాళ్ళు జెండా కూడా కట్టడం జరిగింది. అది మా స్థానిక కార్యకర్తలు గమనించి వెంటనే ఆ జెండాని తొలగించేయడం జరిగింది. మరి దానికి ప్రతిచర్యగా ఇది చేశారా లేదా వేరే వ్యక్తులు, వేరే పార్టీ వాళ్ళు చేశారా అని పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేసి తేల్చాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గంలో రోజు రోజుకి బలోపేతం అవుతూ ఉంది. వికసిత్ భారత్ యాత్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ప్రజలకి ఊరూరా వివరించడం జరిగింది. మంచి అవగాహన కల్పించడం జరిగింది. కేంద్రం ఇచ్చే నిధులు ఏ స్కీమ్కైనా కానీ 60-90% వరకు కేంద్ర ప్రభుత్వ నిధులే ఈ పథకాల్లో. కానీ నియోజకవర్గం రౌతులపూడి మండలంలో ప్రత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావు గారు మరియు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ చలమల శెట్టి సునీల్ గారు రౌతులపూడి గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి పర్యటించి వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తూ గ్రామమంతా కలియ తిరిగి ఉన్నారు. ఏ వీధికి వెళ్లినా సునీల్ గారికి జేజేలు పలుకుతూ ఎంతో ఆప్యాయంగా ప్రజలందరూ పలకరిస్తూ భారీ ఎత్తున మహిళలు హారతులిచ్చి ఆశీర్వదించారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువ నాయకులు వాసిరెడ్డి జమీల్ మరియు వాసిరెడ్డి భాస్కర్ బాబు తదితరులు పాల్గొన్నారు. రైల్వే న్యూ కాలనీలోని ప్రాంతంలో ఉన్న ఇందిరానగర్ కాలనీకి రోడ్లు, డ్రైనేజీలు ఏర్పాటుకు వాసుపల్లి గణేష్ కుమార్ సొంత నిధులు కేటాయించారు. ప్రజా దర్బార్లో అక్కడి స్థానికులు పలుమార్లు అందించిన వినతి మేరకు ఈ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వెల్లడించారు. ఇక బుధవారం ఉదయం ఆధ్వర్యంలో జరిగిన శంకుస్థాపనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడి మురికివాడ ప్రాంతంలో ఉన్న పేదలు కష్టాలు తెలిసిన నేతగా తన వంతు రోడ్లు, డ్రైనేజ్ ఏర్పాటు చేస్తున్నానని అన్నారు. గతంలో పెద్దలు విజయసాయిరెడ్డి నేతృత్వంలోని ఈ కాలనీ అభివృద్ధికి నాంది పలికిందన్నారు. ఇక కాలనీ వాసులు అభ్యర్థన మేరకు ఇంటి పనులు కాని 1+3 భవన నిర్మాణాలు చేసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. వాసుపల్లి గారి నాయకత్వం మాకు ఇంటి పని బయట తీసుకున్న వాయిస్ ఇక్కడ తీసుకుంటాం బయట తీసుకున్నాం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని HP పెట్రోల్ బంక్ పక్కన దంత వైద్యశాలను సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ అవినాష్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి పట్టణంలో అభిరామ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రావణ్ కుమార్, వెంకటేశ్వర ప్రజా వైద్యశాల వైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, ఆత్మకూరు సిఐ వేణు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు అవినాష్ మాట్లాడుతూ అత్యాధునిక పరికరాలతో వైద్య సేవలు అందిస్తామని, ఆత్మకూరు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఓకే సార్. ఉన్నాడు సార్ డాక్టర్ గారు, అసలు ఉన్నాడు తెచ్చేసి ఇప్పుడు డెలివరీ సార్ మీరు చాలా పొడవు సార్. ఆయన అందరూ అంతే. నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం ఉప్పలపాడు గ్రామంలోని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పర్యటించారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రం, గ్రామ సచివాలయం, డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మధ్యవర్తులు లేకుండానే నేరుగా ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు చేరుతున్నాయని తెలిపారు. ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేసి ఓట్లు అడిగేందుకు ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ అవసరాల కోసం వచ్చిన వారు మాత్రమే వైసీపీని వీడిపోతున్నారని, జగన్ కోసం పనిచేసేవారు పార్టీలోనే ఉన్నారన్నారు. ఇక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాల్సిందేనని, వైఎస్ఆర్సీపీకి ఓటు వేయాలని అందరినీ కోరాడు. అందరూ చూసుకున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ఒక టెస్ట్ చేయాలన్నా కానీ ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు అవుతాయి. నుంచి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాలకు సంబంధించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి. మధ్యలో ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఈరోజు ప్రజలందరూ కూడా లబ్ధి పొందేటువంటి పరిస్థితి. పెన్షన్లు ఇస్తున్నాం, అమ్మఒడి లాంటి కార్యక్రమాలు అమ్ముతున్నాయి, విద్యా దీవెన, వసతి దీవెన, రజకులు, నాయబ్రాహ్మణులు, టైలర్లకు సంబంధించినటువంటి జగనన్న చేదోడు, వైఎస్ఆర్ రైతు భరోసా, నేతన్న నేస్తాం, కాపు నేస్తాం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు, మత్స్యకార భరోసా, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి ఈ ప్రభుత్వం రూపకల్పన చేసి ఇప్పుడు అన్నీ పూర్తి చేసి ఈరోజు ఓట్లు అడిగేటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యత్యాసం, చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చి మహిళల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ చేయకుండానే గద్దె దిగిపోయాడు. రైతుల రుణమాఫీ అని చెప్పి రైతుల రుణమాఫీ చేయకుండానే పదవి వదులుకుని వెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు సంబంధించి 4 విడతల్లో సంఘబంధాల సభ్యులకి ఎంతైతే బకాయిలు ఉన్నాయో సార్వత్రిక ఎన్నికలు జరిగే నాటికి వాళ్ళ ఖాతాలో జమ చేస్తానన్నాడు. 4 విడతలు జమ చేశాడు. అదేవిధంగా ఈరోజు రైతు భరోసా 12,500, 4 విడతలు 50,000 అన్నాడు. 1,000 రూపాయలు పెంచి 13,500 చేసి 5 విడతలకు పొడిగించి 50,000 అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు 67,500. అంటే చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 99% ఈరోజు నిలబెట్టుకొని ప్రజల్లోకి వచ్చేటువంటి పరిస్థితి. కాబట్టి రొంటి వ్యత్యాసాన్ని గమనిస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు జరుగుతున్నటువంటి విషయం మీడియా కాస్త హైప్ చేయడానికి ప్రయత్నం చేసినా, అనేక రకాలైనటువంటి విన్యాసాలు ప్రదర్శిస్తున్నా, ఈరోజు ఒక పక్క సిద్ధం సభలు జరుగుతున్నాయి, ఒక పక్క కదలిరా అని చెప్పి రకరకాలైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి. నిన్న చంద్రబాబుది, పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఉమ్మడి సమావేశం జరిగింది.
ఎవ్వరు కూడా ఈరోజు ప్రజలు ఆదరించకపోతున్నారు, ప్రజలు కలిసి రావడం లేదు. ఈరోజు గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో టీడీపీ జనసేనకు సంబంధించి ఎవరు కూడా పోటీ చేయడానికి ఉత్సాహం చూపించడం లేదు, ఓటు వేయడానికి ప్రజలు ఆస్తుత చూపించడం లేదు. కాబట్టి రేపు జరిగేటువంటి ఎన్నికల్లో మరలా చెప్తున్నా, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమట అస్తమిస్తాడనేటువంటిది ఎంత వాస్తవమో రేపు 2024లో మరో నెల లోపల జరిగేటువంటి ఎన్నికల్లో మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఈరోజు ఉన్నటువంటి అన్ని విధానాలు, రైతు పక్షపాత ప్రభుత్వం, మహిళా పక్షపాత ప్రభుత్వంగా, పేదల పక్షపాత ప్రభుత్వంగా ఏదైతే విధానాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టాడో ఆ విధానాలన్నీ సమగ్రంగా సంపూర్ణంగా భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. కాబట్టి తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు అందించడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ఈరోజు సోదరుడు స్థానిక శాసనసభ్యుడు విక్రమరెడ్డి గారు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ అతి కొద్ది కాలంలోనే ఈరోజు ప్రజల దగ్గర బ్రహ్మాండమైనటువంటి ఎమ్మెల్యేగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నాడు. తెలంగాణ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు లేవని, రానున్న ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్టిలో ఉంచుకొని మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర కూంబింగ్ చేపడుతున్నారు. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాణహిత నది తీర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. నీల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంచపల్లి, ఫెర్రీ పాయింట్, నీల్వాయి పోలీస్ స్టేషన్ను రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు, మంచిర్యాల డీసీపీ సుధీర్ కేకెన్లతో కలిసి సందర్శించారు. ఇంకా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ప్రజలు ఒక సురక్షితమైన, ప్రశాంతమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపడుతున్నట్లు సిపి తెలిపారు. ఏరియా ఇప్పుడు సో అన్ని చెక్ కరెక్ట్ ఉన్నాయి. ఓకే సార్. మోటార్స్ ఏమేమి చెక్ చేస్తారు? మోటార్స్ ఆటోలు ఇస్తారు. ఓకే సపోజ్ ఇది ఇలా ఈ వాటర్ ఉంది కదా, సపోజ్ ఇఫ్ ఎనీ అదే అంతే స్టెబిలైజ్ చేస్తాం. మన కెమెరా ఎటు వెళ్తుందో సో ఇది వాటర్లో చూస్తాం సార్. కెమెరా ఎక్కడంటే అక్కడ చూడాలి. ఇక్కడ దీనికి తీసుకురావాలంటే అలా డబుల్ GPS. ట్యాప్ ఉండద్దా అని మీకు అందరికి ఈత వచ్చా? కూర్చుంటే చక్కగా కూర్చుంటే మేము వచ్చింది మీకోసం అన్న, మీరు ఎట్లా ఎంసీసీ కోర్ట్ స్టార్ట్ అవబోతుంది. దీంట్లో మనకు లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి. లోక్సభ ఎలక్షన్స్ అక్రాస్ ఇండియా జరుగుతున్నాయి కాబట్టి మనకు ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మనకి ఇక్కడ ఈ బార్డర్ పోలీస్ స్టేషన్స్ నీల్వాయ్ అండ్ కోట్పల్లి ఏరియా, మా ఏరియా మనకు కవర్ అవుతుంది కమిషనరేట్లో.
ఈ రామగుండం కమిషనరేట్లో ఏ బార్డర్ మొత్తం ఈ ప్రాణహిత బార్డర్ ఉందో ఆ బార్డర్ ఏరియాలో మనకు అదర్ సైడ్ మనకు మహారాష్ట్ర సిరోంచా డిస్టిక్ ఉంది. దాని తర్వాత ఇది ఇంతకుముందు బాగా అఫెక్టెడ్ ఏరియా ట్రాక్ రికార్డు ఉంది. దాంట్లో భాగంగా మనము ఇక్కడ కమింగ్ ఎలక్షన్స్లో దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇన్సర్జెన్సీ ఇట్లా లోపలికి మన ఏరియాకి ఎవరు ఎక్స్ట్రీమిస్ట్ ఎల్డబ్ల్యూ వింగ్స్ ఎవరు రాకుండా ఉండడానికి కోసం మనము ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్డ్ అయ్యి మనం ఈరోజు టెరైన్ అంతా ఎట్లా ఉంది, దాని తర్వాత మనం ఎంత పగడబందిగా దీన్ని మొత్తం సీల్ చేసుకోవచ్చు మనము అని చూసుకోవడానికి నేను డీసీపీ మంచిర్యాల తర్వాత ఆల్ అదర్ ఆఫీసర్స్ ఇక్కడ డిఎస్పీ గారు అందరూ వచ్చినాము. దాంట్లో భాగంగానే ఈ ఏరియాలో ఫెరీ పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఈ ఫెరీ పాయింట్స్ క్రాస్ ఏరియాస్ ఎందుకు క్రాస్ చేయడానికి పాయింట్స్ ఏమైనా ఉన్నాయి, తర్వాత మన యొక్క ఇన్ఫర్మేషన్ ఏముంది ఇవన్నీ తెలుసుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ బోట్లో వెళ్ళి ఆ ఫెరీ పాయింట్స్ అన్నీ చూసుకొని 2-3 ఫెరీ పాయింట్స్ని మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఇక్కడ డ్రోన్ని కూడా ఆపరేట్ చేసాం పైన. ఎప్పుడు మనం ఫెరీ పాయింట్లు వాడుకోలేము, ఎందుకంటే ఇట్స్ ఫెరీ పాయింట్లో మనం ఫోర్స్ మూమెంట్ అనేది కష్టంగా ఉంటుంది. సో డ్రోన్ ఆపరేషన్ ఈరోజు కూడా స్టార్ట్ అయింది. డ్రోన్ ఆపరేషన్లో భాగంగా మనకు తర్వాత ట్రాకింగ్ దాని ఇది ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.